సబ్బవరం మండలం వంగలి గ్రామం వద్ద గల ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ వద్ద గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఆ గ్రామ రైతులు నిరుద్యోగులతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ఎట్టకేలకు ఆందోళన విరమింపజేశారు. వందలాది మంది రైతులు వంగలి గ్రామస్తులు తాము సుమారు 127 ఎకరాలు విస్తీర్ణం గల భూములను ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి ఉచితంగా ఇచ్చామని అప్పట్లో అధికారులు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గ్రామస్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఐఎంయూ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు జోక్యం చేసుకొని నా గ్రామ సర్పంచ్ టీడీపీ పార్టీకి చెందిన ఆకుల గణేష్, శ్రీహేమ మరికొందరి రైతులతో చర్చించి ఐఎంయూ డైరెక్టర్తో మాట్లాడి మంగళవారం ఇక్కడ యూనివర్సిటీ ఎదుట సమావేశం ఏర్పాటు చేశారు. పరంగా అభివృద్ధి జరుగుతుంది, మంచి మోడర్న్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం అని చెప్పడం జరిగింది సార్. అలాగే ఈ యూనివర్సిటీతో పాటు ఇంకో యూనివర్సిటీ కూడా మీ చదవడం వల్ల ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ గా వంగలు తీసుకున్నారని చెప్పడం జరిగింది సార్. అయితే మాకు ముఖ్యంగా ఈ భూములు 310 ఎకరాలు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ 100 ఎకరాలు కూడా అప్పుడు అనుకొని శంకుస్థాపన అయితే చేశారు సార్. అయితే భూములు తిప్పనే మొత్తం అగ్రిమెంట్ అయితే అవ్వలేదు, కానీ సైనింగ్ అథారిటీ వాళ్ళకు కాదు కాబట్టి హెడ్ ఆఫీస్ నుంచి 15 రోజుల లోపు లెటర్ రప్పిస్తాం సానుకూలంగా అని చెప్పి మాట ఇవ్వటం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకున్నా, సెక్యూరిటీ గార్డులు తీసుకున్నా, లోపల గార్డెనింగ్ క్యాంటీన్ పనులు కానీ ఇవన్నీ కూడా స్థానికులకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి మేము అడగటం వాళ్ళు అంగీకరించడం జరిగింది. యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 4 రోజులు సమన్వయం పాటించిన మా వంగలి గ్రామ ఆడపడుచులకు కానీ అన్నదమ్ములకు కానీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము. స్థానికంగా మేము మా వాళ్ళు కోరుకునేది చాలా చిన్న ఆశలండి. యాజమాన్యానికి కూడా చెప్తా ఉన్నారు, పక్కన లా యూనివర్సిటీ ఉంది, రాకపోయే పెట్రోలియం యూనివర్సిటీ రాబోతా ఉంది. ఇది ఎడ్యుకేషనల్ హబ్ అవ్వాలని చెప్పి మేము సమన్వయం పాటిస్తున్నాం. కానీ మా సమన్వయం పాటించడాన్ని అలుసుగా తీసుకుని మీరు ఇష్టానురాజ్యంగా ఎక్కడో బయటి వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తే భూములు ఇచ్చిన స్థానికులు ఎంత బాధపడతారో, మదన పడతారో. వాళ్ళు వచ్చి ఆ ఉద్యోగం చేస్తూ ఇళ్లలో అద్దుకుంటున్నారంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించమని యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాను. గత 4 రోజులుగా స్థానికంగా గతంలో ఈ మారిటైమ్ యూనివర్సిటీ భూసేకరణ టైంలో మేము మాట ఇచ్చాం, భూములు ఇవ్వండి, మీ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మీకు స్థానికంగా గౌరవం విలువ పెరుగుద్ది, మీ భూముల రేట్లు పెరుగుతాయి, అవన్నీ చేయించే బాధ్యత నాది అని మేమందరం చెప్పటం, అధికారులు నేను చెప్పటం, వాళ్ళు సానుకూలంగా స్పందించి భూములు ఇవ్వటం. ఈ 7 సంవత్సరాలుగా స్థానికంగా వాళ్ళకి రావాల్సిన ఉద్యోగ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ, లోపల పనులు కానీ, ఇతరత్ర ఏది స్థానికులకి ఇవ్వకపోవడంతో వాళ్ళు గత 4 రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. నిన్న యాజమాన్యం మారిటైమ్ యూనివర్సిటీ డైరెక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది కానీ, మా పోలీసు వారు, రెవెన్యూ వారు, నేను దఫాలుగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొన్ని డిమాండ్స్ చెప్పారు. నేను ఇటు అటు కూడా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నిన్ననే కొద్ది ఇవ్వలేనివి అన్నవి నేనే కన్సిడర్ చేసి అవన్నీ గవర్నమెంట్ ద్వారా చేయిస్తాను. ఇవి మీరు ఇవ్వక్కర్లేదు కానీ ఇవి ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు నేర్పిన సంస్కారం, ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ గ్రోత్ బాగుండాలి అని చెప్పి మేము సర్దుకుపోతూ ఉంటే దయచేసి దాన్ని చేతకాని తరంగా తీసుకోకండి. మీరు బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ భూములతో పాటు స్థానికంగా భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు, వాళ్ళ బిడ్డలు కూడా బాగుండాలి. దాన్ని మీరు బ్యాలెన్స్ చేయమని చెప్పి మీడియా ద్వారా కోరుకుంటూ, మరి ఈరోజు దీన్ని రికార్డు చేశాం. 15 రోజులలోపు వాళ్ళు ఆర్డర్ తెస్తామన్నారు కాబట్టి